మనలో చాలా మందికి దక్షిణామూర్తి ఎవరో, ఎలా ఉంటారో తెలియదు. అసలు దక్షిణామూర్తి అవతార రహస్యం ఏంటో తెలుసుకుందాం. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞాన గురువు అవతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా ఎలా అవతరించారో చూద్దాం. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనాతన, సనత్కుమారులను సృష్టించారు. బ్రహ్మ ఆ నలుగురితో తన సృష్టిని కొనసాగించమన్నారు. కానీ అలా చేయటం వారికి ఇష్టం లేక ఆ నలుగురు బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికే గురువుని వెతుకుతూ బయలుదేరారు. ఇక ఆ నలుగురు గురువుని వెతుకుతూ నారద మహర్షి సాయంతో మొదట బ్రహ్మగారిని అడుగుదామనుకున్నారు. కానీ పక్కన సరస్వతీదేవిని చూసి ఈయనే పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్నారు, ఇక ఈయన మనకు ఏమని ఉపదేశిస్తారు అని అనుకుని బ్రహ్మదేవుడిని అడగలేదు. అలాగే శ్రీ మహావిష్ణువుని అడుగుదామని వెళ్తే పక్కన లక్ష్మీదేవిని చూసి వారిని కూడా అడగలేదు. తరువాత పరమశివుడిని అడుగుదామని వెళ్ళి పక్కన పార్వతీ అమ్మవారిని చూసి మౌనంగా వెళ్ళిపోయారు. పరమశివుడు ఈ నలుగురి అజ్ఞానాన్ని చూసి బాధపడి వారికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాలని అనుకున్నారు. ఈ నలుగురు వెళ్లే దారిలో ఒక మర్రి చెట్టు కింద దక్షిణ దిక్కుగా దక్షిణామూర్తిగా శివుడు కూర్చుని ఉన్నారు. ఈ నలుగురు ఆ మూర్తిని చూసి అతని తేజస్సుకి ఆకర్షితులై అతని చుట్టూ కూర్చున్నారు. దక్షిణామూర్తి స్వామి తన మౌనంతోనే వారందరికీ బ్రహ్మజ్ఞానం పొందేలా చేశారు. దక్షిణామూర్తి స్వరూపం మర్రి చెట్టు కింద 4 చేతులతో దక్షిణం వైపు కూర్చుని ఉంటుంది. మర్రి చెట్టు అంటే వటవృక్షం. వటవృక్షం విశ్వాసానికి గుర్తు. పరబ్రహ్మానికి పేరు మర్రి చెట్టు. మర్రి చెట్టు కింద కూర్చుంటే పరబ్రహ్మాన్ని చేరినట్లే. మర్రి చెట్టు జ్ఞానప్రదాత అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దక్షిణామూర్తి యొక్క కుడి పాదం కింద అపస్మర అనే మరగుజ్జు రాక్షసుడు ఉంటాడు. హిందూ పురాణాల ప్రకారం ఈ అపస్మర అనే రాక్షసుడు అజ్ఞానం మరియు భ్రాంతిని సూచిస్తుంది. ఆ అజ్ఞానాన్ని అంతం చేసి జ్ఞానాన్ని అందరికీ పంచాలనే గుర్తు ఇది. ఎవరు దక్షిణామూర్తి వైపు చూస్తారో వారు యముని వైపు చూడరు. అంటే మృత్యువు వారి దగ్గరకు రాదు. యముడు చూపు మనపై పడకుండా స్వామి చూపు ఎప్పుడూ నిఘా ఉంటుంది. అజ్ఞానమే మృత్యువు అని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ లోకంలో శాశ్వతంగా దుఃఖాన్ని నిర్మూలించగలిగే శక్తి భగవంతునికి మాత్రమే ఉంటుంది. ఆ శక్తే దక్షిణామూర్తి. అన్ని దుఃఖాలకు కారణం అజ్ఞానం. అజ్ఞానం పూర్తిగా తొలగిపోతేనే శాశ్వతమైన దుఃఖ విమోచనం. ఆ అజ్ఞానం తొలగించే జ్ఞానస్వరూపమే దక్షిణామూర్తి.